జనసేన కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుండి అభ్యర్థి అయిన నేను గట్ల నరేష్ 28వ వార్డు నుండి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తరపున నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారు మనకు ఎన్నో సేవలు చేశారు. సినీఫీల్డ్లో ఉన్నా కానీ రాజకీయంలో ఎంతో పై ఎత్తులు వేసుకుంటూ వచ్చారు. అలాగే ఆంధ్రాలో ఉన్న పార్టీ కాదు తెలంగాణలో కూడా స్థాపించారు. తెలంగాణ నుండి కూడా పోటీదారులు ఉన్నారు. మన కొండగట్టు అంజన స్వామికి 35 కోట్ల విరాళం ఇచ్చారు. అలాగే మన ఏది ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ నన్ను గాజు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని అభ్యర్థన. మన కోరట్లపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 28వ వార్డు నుంచి మన గట్ల నరేష్ అన్న గారికి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాసు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నాడు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ 24/7 మీకోసం పనిచేసే వ్యక్తి. దయచేసి మీరు గాజు గ్లాసు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జై జనసేన. కోరిట్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల వెంట ఈ తెలంగాణలో మున్సిపాలిటీలో అడుగుపెట్టడం జరిగింది. అభ్యర్థులందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ కురుట్ల మున్సిపాలిటీలో 28 వార్డులో గట్ల నరేష్ గారు చేస్తున్నారు. వారికి అందరి సపోర్టు ఇచ్చి పెద్ద మెజారిటీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ గారి తరపున మా అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. కోరుట్ల అభ్యర్థిగా 28వ వార్డు మన గట్ల నరేష్ అన్న ఇలవడానికి చాలా సంతోషం ఉన్నది. మా అన్న రాజేష్ అన్న ఆధార్లో 12 అభ్యర్థులను నిలబెట్టి చాలా అంటే చాలా గ్రేట్. ఇక్కడ మాకు చాలా సంతోషం ఉన్నది. ప్రతి జాల తిరుగుతుంటే కూడా ఫుల్ నమ్మకం ఇస్తున్నారు. నరేష్ అన్న నీ వెనుక పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు. 100% మీరు ఓటు అడగండి. మనం నిజాయితీగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ చాలా మంచి పనులు చేస్తున్నారు. మనకు మోడీ సార్ ఎలా ఉన్నాడో ఇండియాలో మనకు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాదు పవన్ కళ్యాణ్ అరెక్కదారి గుర్తుపడతారు. అలాగా దొంగ హామీలు ఇయ్యాడు, చెప్పింది చేస్తాడు. 6 పథకాలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఒక్క పథకమే రిలీజ్ చేశారు. అలాగా పవన్ కళ్యాణ్ సొంతం గవర్నమెంట్ ఏమి డబ్బులు లేకుండా ఆయన సొంత కష్టం 200 కోట్లు ఆయన చెమటతోని రైతులు కౌలు రైతులకు 120 కోట్లు ఆయన సొంత డబ్బులుగా ఇచ్చారు. అలాగనే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎంత మంచి మంచి పనులు అవుతున్నాయో ఒక డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ కాదు ఆయన దేశక నాయక్ అయినా 100% మా అన్న నరేష్ అన్న గారు ఉండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో లైట్ పనులు మోరు పనులు అవన్నీ మా నరేష్ అన్న దగ్గర ఆధార్లో ఆయన సొంత డబ్బులతో చేపిస్తాడని మీరు అమూల్యమైన ఓటుని మా జనసేన గిలాస్ గుర్తుకు వేసి గెలిపియాలని మా గబ్బర్ సింగ్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.